హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఐఎమ్ చరితశ్రీ. ఇక్కడ నుండి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీది రివిజన్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. కాబట్టి ఈ వీడియోలో ఇండక్టివ్ ఎఫెక్ట్ చేశాను, చూడండి. Inductive effect. The phenomenon of displacement of sigma bonded electron pair towards more electronegative atom or group throughout the chain is called inductive effect. For example, this is a chain. ఈ చైన్లో ఈ ఎక్స్ అన్నది కార్బన్ కన్నా కూడా మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్. అప్పుడు ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ అన్నది ఇది పుల్ చేసుకుంటుంది. అప్పుడు దీనికి డెల్టా ప్లస్ సైన్ వస్తే దీనికి డెల్టా మైనస్. ఇలా ఎలక్ట్రాన్స్ డిస్ప్లేస్మెంట్ అవ్వడాన్ని ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటారు. ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ అన్నది త్రూ అవుట్ ద చైన్ ఉంటుంది, మళ్ళీ డిస్టెన్స్ తోటి డిక్రీజ్ అవుతుంది ఎఫెక్ట్ అంది. ఇప్పుడు డెల్టా ప్లస్ ఉంటే డెల్టా ప్లస్ ఉండే కొద్దీ దీని ఎఫెక్ట్ తగ్గుతూ ఉంటుంది. ఇది కూడా ఉంటుంది కానీ తగ్గుతూ ఉంటుంది ఎఫెక్ట్ అంది. కార్బన్ కన్నా కూడా మోర్ ఎలక్ట్రోనెగటివ్ అయితే ఇది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అంటే మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ కార్బన్. చైన్కి కనుక ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అటాచ్ అయి ఉంటే అప్పుడు అది ఎగ్జిబిట్ చేసేది -I ఎఫెక్ట్. ఇప్పుడు ఏ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అయినా ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అయినా దీనికి అటాచ్ అయినప్పుడు ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. అప్పుడు పార్షియల్ ఛార్జెస్ ఆర్ డెవలప్డ్. ఇలాగ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇది ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది మ్యాక్సిమం ఒక 3 కార్బన్స్ వరకు మాత్రమే ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది పర్మనెంట్ ఎఫెక్ట్. ఇక్కడ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ చేశాక ఒకసారి ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అది కూడా చూద్దాం. ఇక్కడ ఏమని ఇచ్చారు? డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సిగ్మా బాండెడ్ ఎలక్ట్రాన్ పై టువర్డ్స్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్. ఇక్కడ మనం లెస్ ఎలక్ట్రోనెగటివ్ తీసుకున్నాం కార్బన్ కన్నా. అప్పుడు కార్బన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి కార్బన్ పుల్ చేసుకునేది దీని దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ని పుల్ చేసుకుంది కాబట్టి దీనికి నెగిటివ్ సైన్ వస్తే దీనికి పాజిటివ్ సైన్. ఇక్కడ కూడా పార్షియల్ ఛార్జెస్ డెవలప్ అయింది. ఇది కూడా డిస్టెన్స్తో పాటు తగ్గుతూనే వస్తుంది. లెస్ ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్ ఉన్నప్పుడు దాన్ని ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అంటాం. ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఉన్నప్పుడు +I ఎఫెక్ట్ ఉండిద్ది. ఇప్పుడు -I ఎఫెక్ట్కి +I ఎఫెక్ట్కి ఎక్కువ ఆర్డర్ అంటే మ్యాక్సిమం ఏది ఎఫెక్ట్ చేసిద్ది దాని ఆర్డర్ చూద్దాం. ఇప్పుడు నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ డిక్రీజింగ్ ఆర్డర్ చూద్దాం. NF3+ గ్రేటర్ దాన్ NR3+ గ్రేటర్ దాన్ NH3+ గ్రేటర్ దాన్ NO2 గ్రేటర్ దాన్ SO2 cyanide
greater than SO3H. Aldehyde greater than ketone greater than acid greater than acetyl chloride greater than CONH2 greater than halides fluorine, chlorine, bromine, iodine greater than alcohol greater than or epoxy group, alkyne, amine, phenyl, CH double bond CH2 greater than hydrogen. ఈ ఆర్డర్ గుర్తుంచుకోవడమే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అదే వస్తుంది. మొత్తం గుర్తుంచుకుంటే ఈ కార్బానియాన్, ఎసిడిటీ, బేసిటీ వాటి ఆర్డర్స్లో హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ప్లస్ ఐ ఎఫెక్ట్ ఆర్డర్ చూద్దాం. C3 thrice, CH3 twice greater CH2 CH3 greater than CH3 greater than hydrogen. గ్రూప్ సైజ్ ఎంత పెద్దగా ఉంటే ప్లస్ ఐ ఎఫెక్ట్ అంత ఎక్కువగా ఉంటుంది. ఇది టెరిషరీ, సెకండరీ, ప్రైమరీ. ఇది కూడా అంతే. ఇక్కడ 2 కార్బానియాన్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఇండక్టివ్ ఎఫెక్ట్ వాడి ఏది మోర్ స్టేబుల్ అని చెప్పొచ్చు. ఇదేం ఎగ్జిబిట్ చేస్తుంది? మైనస్ ఐ ఎఫెక్ట్. ఇది ప్లస్ ఐ ఎఫెక్ట్. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉన్న, పాజిటివ్ ఛార్జ్ ఉన్న ఏదైనా ఛార్జెడ్ స్పీసీస్ అంటే అది అన్స్టేబుల్. కాబట్టి మనకి ఈ ఛార్జ్ డిస్ప్లేస్ అవ్వాలి. మైనస్ ఐ ఎఫెక్ట్లో ఏంటి? ఎలక్ట్రాన్స్ని విత్డ్రా చేసుకునిద్ది. ఎలక్ట్రాన్స్ని విత్డ్రా చేసుకుంటే అప్పుడు మనకి ఇక్కడ ఈ ఛార్జ్ అనేది డిస్ప్లేస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నెగిటివ్ ఎఫెక్ట్లో ఇది ఛార్జ్ డిస్ప్లేస్ అవుతుంది కాబట్టి ఇది మోర్ స్టేబుల్. బి గ్రేటర్ దాన్ ఏ. ఇక్కడ కూడా ఛార్జ్ డిస్ప్లేస్ అవుతుంది, కానీ ఇది ప్లస్ ఎఫెక్ట్ కాబట్టి ఎలక్ట్రాన్స్ ఇంకా డొనేట్ చేస్తుంది. నెగిటివ్ ఛార్జ్కి ఇంకా ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తే ఛార్జ్ అనేది స్టేబుల్ అవ్వదు. కాబట్టి మైనస్ ఎఫెక్ట్ ఎగ్జిబిట్ చేసేది మోర్ స్టేబుల్. ఇంకొక ఎగ్జాంపుల్, CH2 మైనస్ CH2 మైనస్. ఇక్కడ 2 మైనస్ ఎఫెక్ట్లే. కానీ ఇక్కడ ఆర్డర్లో చూసుకుంటే ఫ్లోరిన్ గ్రేటర్ దెన్ క్లోరిన్, అంటే ఫ్లోరిన్ ఎగ్జిబిట్ చేసేది ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది. ఇక్కడ మనకి నెగిటివ్ ఛార్జెస్ డిస్ప్లేస్ అవ్వాలంటే మనకి ఎంత ఎక్కువ నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉంటే అంత స్టేబుల్. కాబట్టి ఫ్లోరిన్ ఉన్న గ్రూప్ మోర్ స్టేబుల్. బి గ్రేటర్ దాన్ ఏ. ఇప్పుడు ఒకటి కార్బోకాటయాన్ దిస్ చూద్దాం. రెండు ప్లస్ అయ్యాయి. ఇక్కడ ఇది కూడా ఛార్జెడ్ స్పీసీసే కదా. ఛార్జెడ్ స్పీసీస్లో కూడా మనకి ఎక్కువ ఛార్జ్ డిస్ప్లేస్ అయితేనే అది స్టేబుల్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఎఫెక్ట్ ఇప్పుడు దేనికి ఎక్కువ ఉంటే ఇంకా అది స్టేబుల్ అన్నట్టు. ప్లస్ ఎఫెక్ట్ ఉంటే ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది కాబట్టి ఛార్జ్ న్యూట్రల్ అయిపోతుంది. ప్లస్ ఎఫెక్ట్ అంది డి గ్రేటర్ దెన్ హెచ్, కాబట్టి ఇది మోర్ స్టేబుల్.
సిమిలర్గా ఇంకొక ఎగ్జాంపుల్, ఇది ఇందాకలాగే సేమ్, డీది మోర్ ఎఫెక్టివ్ కాబట్టి ఇది ప్లస్ ఎఫెక్ట్ డి మోర్ ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి ఇది కూడా బి గ్రేటర్ దాన్ ఏ స్టెబిలిటీ. Cl CH2 CH2 ప్లస్ Cl CH2 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 ప్లస్. ఇక్కడ రెండు ఇండక్టివ్ ఎఫెక్ట్లు ఉన్నాయి, నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. అటాచ్ అయిన ఎలక్ట్రానిక్ విత్డ్రాయింగ్ గ్రూప్ కూడా సేమ్గా ఉంది. ఇక్కడ ఏం ఇంపార్టెంట్ అంటే డిస్టెన్స్ ఇంపార్టెంట్. మామూలుగా మనకి కార్బో క్యాటయాన్ ఉన్నప్పుడు ఎంత తక్కువ ఇండక్టివ్ ఎఫెక్ట్, ఎంత తక్కువ నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉంటే అది అంత స్టేబుల్. ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ లెస్ ఇండక్టివ్ ఎఫెక్ట్, ఇక్కడ మోర్ ఇండక్టివ్ ఎఫెక్ట్. మోర్ నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే చాలా ఎక్కువగా ఎలక్ట్రాన్స్ పుల్ చేసుకుంటుంది, అంటే ప్లస్ ఛార్జ్ న్యూట్రల్ అవ్వట్లేదు, ఇంకా కొంచెం ఎక్కువ ప్లస్ ఛార్జ్ వస్తుంది కాబట్టి బి స్టేబుల్ దాన్ ఏ. Comparison of acidic nature. More negative inductive effect, acidic nature increases. Example, ఇక్కడ NO2 ఇక్కడ NH సైనైడ్. నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అన్నది NO2 గ్రేటర్ దెన్ సైనైడ్ కాబట్టి A ఈజ్ మోర్ ఎసిడిక్ దెన్ B. ఇంకో ఎగ్జాంపుల్, ఇప్పుడు రెండు నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్లే ఉన్నాయి, సేమ్ గ్రూప్స్ ఉన్నాయి, కానీ సెకండ్ దాంట్లో ఎక్కువ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి కాబట్టి బి ఈజ్ మోర్ స్టేబుల్, మోర్ ఎసిడిక్ దెన్ ఏ. కంపారిజన్ ఆఫ్ బేసిక్ నేచర్. More plus I effect, basic nature increases. CH3 ఇది నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్, ఇది పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. బేసిక్ నేచర్ అనేది ప్లస్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ మోర్ బేసిక్ దెన్ దిస్ వన్. ఒక హోంవర్క్ ప్రాబ్లం,
OHCH3. దీనిది ఎసిడిక్ నేచర్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్లో కామన్ బాక్స్లో పెట్టండి ఆన్సర్. Hope you like the video. Please do like, share and subscribe to our channel Rise Together. ఇంకేమైనా సజెషన్స్ అయితే కామెంట్